చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట చదివి కొద్ది సమయం వివరిస్తాను, జాగ్రత్తగానండి. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవి గాని ఎవని వలన అభ్యంతరము వచ్చును ఆ మనుషునికి శ్రమ. తర్వాత కూడా చదువు. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి మీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనువుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోనమ్మా? తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ బాగా గమనించండి, అభ్యంతరములు రాక తప్పవు. అదేనమ్మా, అభ్యంతరములు రాక తప్పవు కానీ అంటే కంటిన్యూషన్, అది అభ్యంతరములు అనేవి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాము, ఏది చెయ్యాలన్నా ఆటంకాలు వస్తుంటాయి. ఆటంకములు అనేవి రావటం మంచిదా, రాకుండా ఉండటం మంచిదక్క? ఇప్పుడు చెప్పండి అక్క, ఆటంకాలు రావటం మంచిదా, రాకుండా ఉండటం మంచిదమ్మా? రావటమే మంచిది. ఎందుకు మంచిది? అసలు ఆటంకం అంటే ఏంటిది? ఆటంకం అంటే ఏంటిది? వస్తమే మంచిది అంటారు కదమ్మా. ఆటంకం అంటే ఏమిటి? అభ్యంతరము అంటే ఏంటిది? చేసేదాన్ని అడ్డుపడటము. చేసేదానికి అడ్డుపడటం. ఏ దానికి అడ్డుపడుతున్నారు? పైన చూడండి కావాలంటే. మరియు కింద తర్వాత నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడు? ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వాళ్ళకి అభ్యంతరాలు పడుస్తారంట. చాలా మంది అభ్యంతరాలు కలుగు చేస్తారు. అభ్యంతరాలు పరచడం అంటే అభ్యంతరాలు కలుగా చేస్తారు అని అంటున్నాడు. అభ్యంతరాలు కలుగు చేస్తారని ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభువే ఆ రోజులలో తనతో ఉన్న శిష్యులకు చెప్తున్నాడు, అభ్యంతరాలు వస్తాయి అని చెప్పాడు. అభ్యంతరాలు అనే మాటకు మీకు అర్థం కావడానికి ఆటంకాలు వస్తాయి. దేనిలో ఆటంకాలు వస్తాయి అంటే, దేవుని విషయంలో విశ్వాసం ఉంచేటప్పుడు ఆటంకాలు వస్తాయి. ఇది ఆలోచించినప్పుడు మనం ఒకసారి చూసినప్పుడు 7వ వచనంలో రాసినప్పుడు ఏమన్నాడంటే, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. దేనికి శ్రమ? ఎందుకు లోకానికి శ్రమ అంటమ్మా? లోకము ఈరోజు మీకు అభ్యంతరం కలుగజేసింది కాబట్టి దానికి శ్రమ. కానీ దానికి శ్రమ అని చెప్పి అది ఏమన్నా అభ్యంతరం కలుగజేయకుండా ఉంటుందా? చేయకుండా ఉంటుందా? చేసింది. ఇప్పుడు చేసినప్పుడు దానికి తెలియదా నేను ఆటంకపరచకూడదని? దానికి తెలియదా? తెలుసా తెలియదా? బాగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే నేను మీకు ఎప్పుడు చెప్పినా కూడా ఒక మాట చెప్పానంటే దాని లోపల నుంచి మాట్లాడాలి. ఇది క్యాజువల్గా మాట్లాడకూడదు.
అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఏమంటున్నాడంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న దానినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న దానినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఒక మాట చెప్తుంటే బాగా ఆలోచించండి. లోకములో ఉన్నదంతా లోకములో ఉన్నదంతా తండ్రి వలన పుట్టినది కాదు. మీరు ఆలోచించాలి బైబిల్. కాబట్టి ఇది తండ్రి వలన వచ్చినదా, తండ్రి వలన కాకుండా వచ్చిందా? తండ్రి వలన వచ్చినది కాదని బైబిల్ చెప్తుంది. మీరు బాగా ఆలోచించాలి. తండ్రి వలన వచ్చినది కాదని చెప్తుంది. ఎక్కడున్నది? యోహాను మొదటి పత్రికలో కదా, మత్తయి పత్రికలో అనుకుంటాను. చూడండి, చిన్నగా చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, ఆ ఆ ఆ ఆ ఆ తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి. మరి తండ్రి వలన పుట్టకపోతే మరి ఎవరు పుట్టించాడు? ఎవరు పుట్టించారకి? తండ్రి వలన పుట్టలేదంటే ఇవి ఎవరు పుట్టించారమ్మా? అపవాది పుట్టించాడా? మరి అపవాది పుట్టి మరి ఎవరు పుట్టించారు? మరి ఎవరు పుట్టించారు అక్కయ్య? తండ్రి వలన పుట్టలేదని, అపవాది పుట్టలేదని, మరి ఎవరు పుట్టించారు? అటు చదువు మళ్ళీ ఆ మాట. అవి తండ్రి వలన పుట్టినవి కానీ బైబిల్ చదువుతాడు మీరు తండ్రి వలన పుట్టినవి అంటే ఇప్పుడు బైబిల్ కరెక్ట్ కదా? ఇప్పుడు బైబిల్ కరెక్ట్ కాదు కదమ్మా? బాగా ఏంటంట తండ్రి వలన పుట్టినవి కాదు? శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. మరి ఎవరు పుట్టించాడు? ఇవి లోక సంబంధమైనవి. తండ్రి వలన పుట్టినవి కాదు. ఏ సంబంధమైనవి? మరి లోక సంబంధమైనవి ఎలా వచ్చాయి మనలోకి? ఎలా వచ్చాయి? అపవాది పెట్టిందా? లోకంతో స్నేహితు వచ్చిందా? ఎలా వచ్చాయి? దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చినాయి. తప్పేం లేదు, మీరు చెప్పాను అట్లా కరెక్ట్, నేను కాదనట్లేదు. ప్రతిదీ కరెక్ట్. ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు కారణం. తండ్రి వలన పుట్టలేదు, మరి ఎలా వచ్చినాయమ్మా? ఆమేన్. ఏంది? పండు తినటం వల్ల వచ్చినాయి. అర్థమైందా? పండు తినక ముందు ఏమన్నాయా? శరీరాశ ఉందా, నేత్రాశ ఉందా, జీవడం ఉందా? పండు తినక ముందు పండు తినటం వల్ల వచ్చినాయి. ఇప్పుడు పండు పెట్టింది ఎవరు? దేవుడు పండు పెట్టాడు. అవి తినటం వలన దీనిలోకి ఏమొచ్చాయి? ఇప్పుడు దెయ్యం ఏమైనా పెట్టిందా ఇళ్లలో? పెట్టలేదు. దేవుడు ఏమైనా పెట్టాడు ఆశలు? పండు తినటం వలన వచ్చేసాయి. బాగా అర్థం చేసుకున్నాడు. పండు తినటం వలన వాళ్ళకి ఏమైనా అంటే మాడేం రాయబడింది? మీరు బైబిల్ తీయద్దు మళ్ళీ టైం లేదు. కళ్ళు తెరవబడి, అంతకుముందు కళ్ళు తెరవబడలేదా? కళ్ళు తెరవబడ్డాయి అన్నప్పుడు మీకు గుర్తేం చెప్తాను, ధ్యానకర్తనండి. అంతకుముందు అవ్వమ్మ శరీరాన్ని ఆదాము గారు చూసినప్పుడు ఏదో క్యాజువల్ అనుకున్నాడు. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో కోరిక పుట్టిందయ్యా. అర్థమైందక్క? కళ్ళు తెరవబడ్డాయో కోరిక పుట్టి, ఒరే నీకు బట్టలు లేవు, నాకు బట్టలు లేవు కప్పుకున్నారు. అంతకుముందు కప్పుకున్నారా? ఇప్పుడు మన కోరికలు ఎలా పుట్టాయి అంటే పండు తినటం వల్ల పుట్టాయి. బాగా అర్థం చేసుకుని. అంతకుముందు కోరికలు లేవా? అంతకుముందు ఆశ లేదు కదా, అంతకుముందు ఆలోచన లేదు కదా. ఇప్పుడు ఇది పుట్టగానే వెంటనే ఏమనుకున్నది? పోయి వస్త్రాలు కట్టుకోవాలనుకుంది. వస్త్రాలు అప్పుడు ఏమనుకున్నారు? అంజూర పాకులు గుచ్చుకున్నారు. తర్వాత ఏమనుకున్నారు? అంజూర పాకులు సరిపోతాయా? సరిపోలేదు కాబట్టి, అది నిలవలేదు కాబట్టి దేవుడు చర్మపు చొక్కాలు తొడిగించాడు. అప్పటి నుంచి ఏమొచ్చింది? చొక్కాలు, బట్టలు కట్టుకోవాల్సిన కోరికలు పుట్టాయి మనుషులకి. బట్టలు కట్టుకోవాలి. ఏదైనా కట్టుకోవచ్చుగా, దేనికక్క బట్టలు కట్టుకునేది? శరీరము వాళ్ళకి కనపడకుండా ఉండటానికి, అంతకు మించి ఏమన్నా ఉందా? కాబట్టి ఇప్పుడు ఏట కోసమే మనం తపనంతా. మొట్టమొదటిది ఏంది? దీనికోసమే నీ తపన. 100 రూపాయల చీర, 100 రూపాయల చొక్కా కట్టుకోమంటే చీప్ అయిపోతున్నామని 5,000, 10,000 కావాలి ఈరోజు. మినిమం 500 లేకపోతే కట్టుకోరక. పండగ పూట కూడా 100 రూపాయల చీర నాకు వద్దు అని అడిగి కొనుక్కుంటున్నా.
ఒళ్ళు దాచుకోవటానికే కావాలి, కానీ ఇప్పుడు ఒళ్ళు దాచుకోవటానికి కట్టుకోవట్లా. ఏంటి కట్టుకుంటున్నారు? బాగా ఆలోచించాలి. దేనికి కట్టుకుంటున్నారు బాగా అర్థం చేసుకోండి. ఆమేన్. ఏందమ్మా? అలంకారమే కరెక్ట్, కానీ ఇంకొద్దిగా అందంగా కనబడటానికి కట్టుకుంటున్నారు. అర్థమైందక్క? అందముగా కనబడటానికి కట్టుకుంటున్నారు. ఉన్నది అందమేగా, ఇంకా అందంగా కనపడటం ఏది మళ్ళా? అప్పుడప్పుడు మీరు చాలా సార్లు పడతారు, మీ అందరికి అలవాటే కదా, నేను చెప్తున్నాను కాబట్టి. పూనమ్మట అంటారు, నీకు ఇది బాగుండదు కానీ అది తీసుకో, నీకు ఇది బాగుండదు అది తీసుకో అంటారు. ఎందుకు బాగుండదంటే, నువ్వు నల్లగున్నావు నీకు అది బాగుండదు, నువ్వు ఎర్రగున్నావు నీకు ఇది బాగుండదు అంటారు. అసలు ఏది బాగుండేది? అసలు మనం బాగుంటే అవి కట్టుకుంటే బాగుంటుంది, అసలు అవి కట్టుకుంటే మనం బాగుంటామా? చేయమంటున్నాడు, ఇవి తండ్రి వలన పుట్టల, నీలై నువ్వు పుట్టించుకున్నావంతే. నీ వై నువ్వు పుట్టించుకున్నావు. ఎందుకు పుట్టించుకున్నావంటే, మనిషికి కోరికలు వచ్చాయి. ఏమొచ్చామమ్మా? కోరికలు వచ్చాయి. ఇప్పుడు కోరికలు రావటం వలన, బాగానండి, కోరికలు రావటం వలన అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ. ఇప్పుడు ఎవరికి కోరికలు వచ్చాయి? మనిషి కోరిక. నీ కోరిక లేదు, నా కోరిక లేదు, అందరి కోరికలు ఉన్నాయి కదా. మన కోరికలు ఎలాంటి అంటే, కనపడని కోరికలు, కనిపించుకునే కోరికలు. కనపడని కోరికలు కనపడుతుంటాయి. ఎలాగుంటాయంటే, బాగా అర్థం చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే, దేవుడు నీకు నేను పెట్టాడు, బాగా దేవుడు నేను చెప్పాడంటే, పరలోక రాజ్యం కోసం ప్రయాసపడమన్నారు. అంతే కదమ్మా? మీరందరూ పరలోక రాజ్యం కోసం ప్రయాసపడమన్నారు. అప్పుడు నీ మనసులో ఏం ప్రేరేపణ వస్తుంది అంటే, అప్పుడప్పుడు మీరు కొద్దిగా ఈ పరిచర్య, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమనుకోదు. పరిచర్య కొరకు మీరు కొద్దిగా గుప్పులు ఇప్పుతుంటారు. పరిచర్య కొరకు 100 గాని 500 గాని 1000 గాని 2000 గాని గుప్పులు ఇప్పుతుంటారు. ఇప్పుడు ఈ శరీరం ఏమంటదంటే, 500 ఇవ్వాల్సిన పని లేదు, 2000 ఇవ్వాల్సిన పని లేదు, 100 రూపాయలు ఇచ్చేసి మిగతా 400కి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా. శరీరం చెప్పుద్ది. శరీరం చెప్పుద్ది. 500 ఇచ్చినా కూడా దేవుడే, 100 ఇచ్చినా దేవుడే, దేవుడే మనం ఇచ్చేది కోరుకుంటాడు అంటే, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మనల్ని ఆటంకపరుస్తుంది, పని చెయ్యొద్దు, దేవుడికి సహకరించొద్దని. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఈ శరీరం ఏమంటుంది? ఇదిగో, ఉదయం ప్రార్థన పోయావు కదా, ఉదయం ప్రార్థన పోయావు, ప్రార్థనలో 2 గంటలతోటి వాక్యం విన్నావు, ప్రార్థన అంతా జరిపించుకున్నావు, మరలా నువ్వు ప్రార్థనకి ఏం అవసరం లేదు, పండుకొని రెస్ట్ తీసుకోమంటుంది. ఆత్మ ఏమంటుంది? నా దేవుడు నన్ను పంపించింది, ఆయన పనిలో ఉండటానికి నాకేముంది? విశ్వాసం ఉంది. ఎవరికి? ఆత్మకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ విశ్వాసం కొనసాగించుకోవటానికి ఆత్మ ముందుకు పోతుంటే, శరీరం ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది, అభ్యంతరం కలిగజేస్తుంది. అందుకేమన్నాడు? కింద చదివేటప్పుడు ఏం చదివాడమ్మా? కింద కింద 8వ వచనం ఏం చదివాడమ్మా? కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను, ఏంటి అంటే మనం అభ్యంతరపరిచేది, కాళ్ళైనా, చేతైనా, కన్నైనా, ముక్కైనా, కడుపైనా, ఏదైనా, నడుములైనా నిన్ను అభ్యంతరపరుస్తాయి. దేనికి పడతాయి? దేనికి పడతాయి అక్క? బాగా అర్థం చేసుకోండి. నేనేమి ఇప్పుడు మీకు మర్మమేం చెబుతున్నాక, మనం జరిగే సమాజంలో జరిగేది చెప్పేది. కన్ను దేనికి అభ్యంతరపడుతుందమ్మా? కాలు ఏం పడు తెలుసా? పొద్దుటి నుంచి ఇప్పుడు దాకా తీరక లేకుండా తిరిగాను, కాలు పట్టుకుందన్న ప్రార్థనకు రాలేదు. మరి పొద్దున్నే 4 గంటలకు లేచి ఎలా వరగలుగుతున్నావు? కాలు పట్టుకున్నప్పుడు యాడికి బాగుండదు కదక్క. కాలు పట్టుకున్నప్పుడు యాడికి బాగుండదు, నడుము నొప్పి వచ్చినప్పుడు యాడికి బాగుండదు. మరి ప్రార్థనకు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద అయినప్పుడే నడుముల నొప్పులు, మరి ఆగొట్టేటప్పుడు నడుముల నొప్పులు ఉంటాయా? మరి గేడింగ్ చేసేటప్పుడు నడుముల నొప్పులు ఉంటాయా? లేకపోతే పొలం పనులు పోయినప్పుడు నడుముల నొప్పులు ఉంటాయా? ఆ లక్కీ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్, పొద్దుల్లో షాపింగ్ మాల్ పోయి తిరిగేటప్పుడు ఎంత ఊరు తిరుగుతారు, పొద్దు గూకులు ఇసుగు పడుతుంది, కాళ్ళు నొప్పులు వస్తాయా? ఏ రోజైనా వచ్చినా మీకు? ఏమంటారంటే, ఇక్కడ షాప్ కాడ ఉంటే బయట ఆయన కూర్చొని ఇంకా అయిపోలేదంటే, ఇవన్నీ నాలుగే చూపించిన, అసలు ఈ షాప్ లో మంచిలు పక్క షాపు పంప, తిరిగి 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 అలిసిపోయి ఏం తెచ్చుకుంటా తెలుసా? అందరూ చి అనేది తెచ్చుకుంటా. చివరికి వచ్చి బాగా చూసుకుంటే నీకు కూడా నచ్చదు అది. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ నీ చెయ్యి అయినను నీ కాలైనను, నీ చెయ్యి నీ కాలు ఎక్కువ, నీ ఇంట్లో ఉన్న మనుషులు ఎక్కువ. చెయ్యి ముఖ్యమైందా, మనుషులు ముఖ్యమైనయా? అంతే కదా. బాగా ఆలోచించండి. ఈ చెయ్యి కంటే మా అమ్మ ఎక్కువేం కాదు నాకు, ఈ కాలు కంటే నా భార్య ఎక్కువేం కాదు నాకు. ఇప్పుడు చెయ్యి పోయిన తర్వాత భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తావమ్మా? కలిపెత్తావు, స్పూన్ ఎత్తావు, నోట్లో పెట్టమంటే కడుక్కుంటావు, నోట్లో పెడతావు, తర్వాత ఏం చేస్తావు? సబ్బేసి కడుక్కుంటావు, పక్కగా పోయి కాన్ రాకుండా బాత్రూమ్ లో.
ఏం కడుక్కుంటాం అంటే, ఆడు చేయలేనోడు బ్రష్ చేసుకోడు వాసన వస్తుంది, నేను ఈ చేతితో పెట్టి పెట్టి ఇసుగు పుడుతుంది లోపల పోయి పెనాలు వేసుకొని కడుక్కొని వస్తావు. అదే నీ చెయ్యి ఉంటే నువ్వే తింటావు కదక్క. అందుకని నీ చెయ్యి అభ్యంతరపరిచినా కూడా దాన్ని నరికేయమన్నాడు. ఈ చెయ్యి అభ్యంతరపరిచిన దీన్నే నరికేయమన్నాడు. ఇప్పుడు చెయ్యినే నరికేసుకోమని చెప్పిన దేవుడు ఇంకా ఏటనైనా వదిలిపెట్టమని లేదా? చెయ్యే నరికేసుకోమంటే ఇంకేటనైనా వదిలిపెట్ట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే అభ్యంతరముల వలన లోకానికి శ్రమ. ఇప్పుడు మొట్టమొదటి శ్రమ ఎవరికి? లోకానికి. మనకు అడ్డం ఏంటిది? లోకమే. లోకంలో ఉన్నది ఏంటన్నాడు ఇందాక చెప్పారుగా, శరీరాశ. శరీర ఆశల కోసం దేవుని కాడికి దూరం అయిపోతున్నారు చాలా మంది. శరీరాశ. రెండోది నేత్రాశ. నేత్రాశ ఏంది? మరి దానికి ప్రార్థనకు ఆటంకం ఏంది అసలు? చూసానండి కళ్ళు తెచ్చుకో, మరి ఆటంకం ఏంది? మీరు ఏంది అసలు ఎంత ఈజీగా అంత ప్రతిదానికి పని నాకు ఏం లేదా? అదొకటి దొరికింది అలా పని 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 ఏం లేదా? నేత్రాశ ఏంటంటే ఇంట్లో 20, 30, 40 వేలు పెట్టి టీవీ తెచ్చి పెట్టుకున్నావు, సీరియల్ చూడు, ప్రార్థనకి ఏం పోతావు అంటుందక్క. ఇది చూడు ప్రార్థనకి ఏం పోతావులే, రేపు బహుమతిలో ప్రార్థనకు ముందు చూడు అని చెప్తుంది. ఈ కళ్ళు అయ్యే చూస్తున్నా, ఈడికొస్తే మాత్రం మోసపోతుంటాయి. అవునక్క. ఆడ మాత్రం వద్దన్న మోసపోతాయమ్మా. మా అమ్మాయి పాప బంగారు తల్లికి టీవీలో ఇంట్లో టీవీ తెచ్చిపెట్టారు కానీ డిస్ చేయలేదట. ఏతేనన్నా అది చూస్తే నాకు ఇబ్బంది పడుతుంది అంటుండ్రు పాపం. అంటే చెప్తున్నాను, నిజంగా నేత్రాశ అవి చూడటానికి పోతుంటారు. ఎప్పుడన్నా తిరణాలు వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ఒక్కసారే కదా పోయి చూసి వద్దామంటారు కదా. ఒక్కసారి కదా పాపం, ఒక్కసారి కదా అంటారు. కొత్త సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఇవి ఒక్కసారి కదా పోయి వచ్చేది, ఎంత క్యూ కట్టుకొని పోతారు. మొన్న ఒకసారి మా తమ్ముడు చెబుతాడు, అందరూ అంటే గట్ట కట్టుకోపోయారు సినిమా చూడటానికి. అదే చూడు, ఎందుకంటే ఆటంకము ఏంటున్నాడు? నేత్రాశ. మూడోది ఇది సరైన ఆటంకం అమ్మ. ఇది అసలైన ఆటంకం. ఏంటిది? ఇది జీవబ్రహ్మం అంటే గొప్పగా బైబిల్ పట్టుకొని ఊరూరు పోవటానికి నాకేమైనా సిగ్గు లేదా? ఇప్పుడు ఘనంగా ఉండాలి నేను, ఒకళ్ళకంటే నేను తక్కువ ఎందుకు ఉండాలి? అందుకని చాలా మంది కూడా ప్రార్థన కాడికి పోయినప్పుడు ఏమంటారు తెలుసా? చర్చిలో వచ్చినప్పుడు కూడా ఏడ కూర్చోవాలి అంటుకుంటారక్క. ముఖ్యమైన ప్లేస్ వాళ్ళు కుర్చీ అని కాదు, కుర్చీ పక్కన పెట్టండి, కుర్చీలు అని కాదు, వాళ్ళని ప్రథమ స్థానంలో ఉండాలి, వాళ్ళని ప్రతిదానికి ముందుగా పిలవాలి, వాళ్ళని ప్రతిదానికి ముందే ఉండాలి. ఒక్కరోజు మర్చిపోయి పిలవలేదు అనుకో, వెళ్ళిపోతారు అంతే. ప్రార్థన లేదు, ఏం లేదు. పాస్టర్ గారికి మంచోడు కదా అసలు. ప్రతిసారి నేనే దశం భాగాలు ఎత్తున్నాను, మీటింగ్ వచ్చినప్పుడల్లా నేనే ఎక్కువ డబ్బులు ఎత్తున్నాను, చర్చిలో ఏ కుర్చీ లేకపోయినా నేనే తెస్తున్నాను, నన్ను అసలు పేరు పెట్టి కూడా పిలవలేదు, అందుకే నేను ప్రార్థనకి రాను. అంటే ఆటంకాలు వచ్చేసాయి. పొగడ్తలు కావాలి, ఘనతలు కావాలి. అందుకని లోకములో ఉన్నది తండ్రి వలన పుట్టలేదు. మరి ఎలా పుట్టిందంటే మనమే పుట్టించుకున్నాం. నువ్వే పుట్టించుకున్నావు. ఎవరు పుట్టేలమ్మా? తండ్రి పుట్టేలా, నువ్వే పుట్టించుకున్నావు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే లోకమునకు శ్రమ. ఎందుకంటే ఈరోజు లోకము తన ఇష్టాలను నీ దగ్గరకు తెచ్చిపెట్టింది. ఎవరిష్టాలమ్మీ? ఎవరిష్టాలు? లోకము తన ఇష్టాలను మన దగ్గరే తెచ్చిపెట్టింది. మనల్ని ఏం చేసిందంటే లోకం వైపు లాగేస్తుంది. పాపం మీ అందరు ఎంత మంచి వాళ్ళు చెప్పమంటవా? మీ అందరంటే నేను కూడా ఉండాలి, మన అందరం ఎంత మంచి వాళ్ళని చెప్పమంటవా? శరీరంలో ఉన్నాం కాబట్టి. రేపు పొద్దున బియ్యం లేకపోతే 3 రోజులు ముందే దాని గురించి ప్రిపేర్ అయి ఉంటాం కదక్క. మరి 2 రోజులు వచ్చిన బియ్యము ఎల్లుండికి లేవని వెంటనే చెప్పేస్తుంటాం, ఇదిగో బియ్యం అయిపోయి. వాడు ఏం చేస్తాడు? అయిపోయి రేపు తెస్తానంటాడు, రేపు మర్చిపోతాడు. అయినా నువ్వు అన్నమని ఉంటావు. నిన్న అయిపోయి నేను చెప్తే ముందు జాగ్రత్త, 2 రోజులు ముందుకు చెప్పుకోవాలి, లేకపోతే నువ్వు ఎప్పుడు ఎలా తెస్తావు? ఎంత ప్రిపేర్ అయి ఉంటారు. రేపు బియ్యం లేకపోతే ఈ రోజు ఏం చేస్తావమ్మా? జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకుంటావా? పడుకుంటే రేపు అన్నం ఉండదేమని కట్టెక్కిన పనికి పోయే 500 తెచ్చుకొని బియ్యం తెచ్చుకుంటా. అంటే ఎంత ప్రయాసంగా చూడు దీని గురించి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఈట పళ్ళ మీకు ఆటంకాలు వస్తే ఆగరు, వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోతారు కదా. ముఖ్యమైనటువంటి ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, శుభ్రంగా పనులు, మీ పనులు ఉంటాయి, ఏదో ఒక పని అనుకోండి చెప్తున్నాను. మీరే పొగాకు వేసారనుకోండి ఉదాహరణకు, ఈ రోజు మీదే కొట్టు, ఆడ పెళ్లి జరుగుతుంది, పెళ్లికి పోతారా కొట్టు కాడ ఉంటారు. పెళ్లి రేపు చేస్తాడు, తర్వాత చేయొచ్చులే, కొట్టు బానుకుంటూ ఎట్టం ఏం తినాలి? ఇదంతా ఎందుకు? మనవాళ్ళు చూస్తారు చాలా మంది. ఆదివారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఈ రోజు ఆ కొట్టుడు ప్రార్థనకు రాత్రు
రావట్లేదు అక్క అసలు. ఇప్పుడు వాళ్ళకు వాటి వల్ల ఆటంకమైపోయింది. కాబట్టి రేపు వాటికి శ్రమ. వాళ్ళకి శ్రమ. ఎందుకు శ్రమ అంటే, నా బిడ్డలను అడ్డపరిచావు నువ్వు. దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తెలుసమ్మా? నా బిడ్డలను నువ్వు అడ్డపరిచావు. వాళ్ళు రావాలనుకున్నారు, నువ్వు అడ్డం పెట్టావు. ఇంక రెండోది ఏం చెప్పాడు? చెయ్యికి శ్రమ అంట. మన చెయ్యికి. ఈ చెయ్యికి శ్రమ ఎందుకక్క? ఈ చెయ్యికి శ్రమ పెట్టొచ్చా? ఇదిగో నా బిడ్డ ఈ రోజు ప్రార్థన పోవాలనుకుంటే నువ్వు నొప్పిని పండుకోబెడతావు కాబట్టి నీకు శ్రమ. కాలికి శ్రమ అంట. నా బిడ్డ ఈ రోజు ప్రార్థన పోవాలని ఆశ కలిగితే నువ్వు నొప్పిని ఆగావు, నీకు శ్రమ. అందుకని ఏమన్నాడు? రెండు చేతులు కలిగి, ఎంత బాగా మాట్లాడారు, రెండు చేతులు కలిగి నరకంలోకి పోతాడా? ఏంది చెయ్యి నొప్పిని ఆగితే నరకానికి పోతారక్క? ఇక్కడ మనం ఏం చేద్దాం? బైబిల్ చెప్పి నేనేం కాదు, సలని ప్రార్థన కాగితే నరకానికి పోతారక్క? ఇది ఎప్పటి ఎట్ట బాగుందో. పని అని ప్రార్థన కాగితే నరకానికి పోతారా? పోతారా పోరా? బైబిల్ చెప్పి నేను చెప్పేది. అందుకే మీకు ఏం చెప్తాను, నేను ఎప్పుడు వాక్యం చెప్పి ఏం చెబుతానమ్మా? చదివిస్తూనే ఉంటాను. మీరు అనొచ్చు ఎలాగుంది ఎక్కడుందంటే, యూదా పత్రికలో అనుకోద్దాం ఒకసారి. ఇవన్నీ చెప్పలేడు, చాలా ఉంటది. ఓకే, 1వ అధ్యాయం 11వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో ఏందంటక్క? ఎవరు ఎవరికో శ్రమ అంటున్నారంట. ఎవరో చూద్దాం. వారు ఎవరంట? వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెడుతున్నారంట. ఎట పరిగెడుతున్నారంట? ఆతురముగా అంటే దేనికి? యాంటిది? 5 గంటలకు లేచేది మా అక్క పాపం చాలా మంది. చలికి అన్నం తినలేక కడుపు కాలగొట్టుకొని ఆ యొక్క ప్లేట్ ఆడిసిరి నెక్కి గుజాన బట్టలు వేసుకొని పరుగో పరుగు. అన్నం తినిపోమంటే తర్వాత తింటాలే, ఒకటి తినబో సత్తనా. ప్రార్థన పోయేటప్పుడు ఏందమ్మా త్వరగా రమ్మంటే, అన్నం తినాలన్నా, ఆకలి అవుతుందన్నా. మరి పనికి పోయేటప్పుడు ఏ రోజు అన్నవా? మేస్త్రి అంటారు వత్తవా రావా, ఒక్క నిమిషం ఆపు, తర్వాత వచ్చి తింటానని ఆ పల్లె మాట ఇసురు నువ్వుతావు. ఎంత అన్నమన్నా ఒకటి చెయ్యి కడిగేస్తావు, ఇసురు నీకు వెళ్ళిపోతూ ఉంటా. అప్పుడు నీకు నీరసం ఈ రోజు వచ్చింది ఆ పొలంలో పట్టి కొడుతుంటే కడుపులో మండుతున్నా కూడా నీరసం వస్తుందా? ఎందుకు రాదు? పౌరుషంతో పనిచేస్తావు. అంత రోసం పనిలో ఉన్నదే, మరి దేవుడిని ఎంత రోసం వచ్చింది ఎవరికైనా? పని పోయినప్పుడు అంత రోసం ఉంది. చాలా మంది అంటారు చేతగాని దాన్ని ఎవరు వచ్చావు అంటారని. కడుపులో మంట మండుతున్నా, నడుము నొప్పి వస్తున్నా ఇట్టనుకొని చేతనే ఉంటారు. మరి దేవుడు ఏమంటుండంటే, అంత ఆతురత పడి బిలాము పరుగులు తీస్తున్నాడంటమ్మా. బిలాము దేనికోసం? బహుమానం అంటే ఏంటిది? ఏంటి అమ్మా? మోటలు, ధనము, డబ్బు ఏదో కాదు. మీరు బహుమానం అంటే ఏదో కిరీటాలు అనుకుంటారు. కిరీటాలు కదా, ఏం కాదు, డబ్బు మూట. ఆ మూటల కోసం పరుగులు తీశారు. ఇప్పుడు మనం కూడా పోయి దేనికోసం అమ్మి? మూటల కోసమే కదా. అందువల్ల అంటున్నాడు కయ్యూను నడిచిన మార్గము. కయ్యూను ఏ మార్గం నడిచాడు? కయ్యూను మార్గం ఏంది అసలు వీరికని తెలుసా? తమ్ముడి మీద కోపం, ఆశ, అంగీకరించలేదు, విశ్వాసం లేనివాడు. ఇంకా కయ్యూను ఎవరంట అసలు? అమ్మేన్. వాడు దుష్టుని సంబంధి. అందుకనే దేవునికి చేసిందంట వాళ్ళు లెక్కలు ఎత్తుకుతున్నాడు. లెక్క అతడు తెలుసా? అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, మీకు తెలుసో తెలియదు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అంటే మనందరం కూడా అలాంటి కోవ చెందిన వాళ్ళమే. లెక్కేసుకుంటారు, ఈ రోజు దేవునికి అంత ఇచ్చానా, ఈ నెలలో దేవునికి అంత ఇచ్చానా, ఈ నెలలో దేవుడికి అంత లెక్క పెట్టుకుంటారు. మిగతా వాటిని లెక్క పెట్టుకుంటారా మీరన్నా? మిగతా వాటిని లెక్క పెడతారా? చీరకు 500 పెట్టానంటే 500 కదా, ఒక పూట పనికి పోతే వస్తుంది అని లెక్క. ఎన్నిసార్లు దేవుడికి 500 ఇచ్చానంటే 500 లెక్కలు వచ్చాయడా? అక్కడ లెక్క ఉండదు. అందుకని ఇక్కడ ఏంది? కయ్యూను లెక్కేసుకునేవాడు ప్రతిదాన్ని. దేవుడికి నేను మంచి ఏమిచ్చాడు? ఏంటిది మంచి అర్పణ అంటే? మంచి ఫలాలు ఇచ్చాను. అసలు అనొచ్చకట్ట. మొదటి ఫలములు ఇచ్చాను, అన్ని శ్రేష్టమైన ఫలాలనే ఇచ్చాను దేవునికి. ఇచ్చినప్పుడు కూడా ఒక 100 సార్లు చెప్పుకుంటున్నాడు. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే,
కయ్యను నడిచిన మార్గంలో నడిచిపోయే వాళ్ళు ఉన్నారు. మీ అందరికి తెలుసో తెలియదు, మీకు చెప్తున్నాను చూడండి. లోకం కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం రూపాయి ఖర్చు పెడితే 100 సార్లు గుర్తు పెట్టుకుంటాం దాన్ని. మైండ్లోకి వచ్చేస్తుంది, వద్దన అవుతుంది. అది ఎట్టు తిరిగైనా వచ్చేస్తుంది, అట్ట తిరిగైనా వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏ రోజైనా పప్పు డబ్బాలో కానీ, నూనె డబ్బాలో కానీ, కారపు డబ్బాలో దాచిపెట్టి పక్క సందులో నుంచి వెళ్ళిపోయి పనికి మాలినటువంటి ముతక చీరలు కొనుక్కున్నప్పుడు ఏ రోజైనా లెక్క పెట్టుకున్నామా? ఇది ఆడిది నాకు తెలియకుండా వచ్చిందంటే, ఈ ఆడిదిలో మొన్న ఆడికి పోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కొనుక్కొని, ఎందుకు అబద్ధాలు చెప్పటం? నీకు జోబులో నుంచి దాచిపెట్టుకొని తీసుకొని కొనుక్కున్నానంటే కొడతారా? తప్పు బయట పడుద్దేమో, అది తప్పు అని తెలుసు కాబట్టి భయంతో ఉంటాం. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆటంకములు వస్తున్నాయి. ఎవరికంట? శిష్యులతోనే చెప్తున్నా. లూకాసు వార్త 17:1 చూడండి. లూకాసు వార్త 17:1 తొందరగా. ఆయన శిష్యులతో ఇట్లనను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చును వానికి శ్రమ. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం అంటే ఖచ్చితంగా వస్తాయి. అభ్యంతరములు అనేది ఖచ్చితంగా వస్తాయి. మీకు నేను చెప్తున్నాను, ఈ రోజు కాకపోతే మీరు ఎన్ని సంవత్సరాలైనా చూడండి, ఎప్పటికైనా అభ్యంతరాలు వస్తాయి. ప్రతిరోజు మీరు ప్రార్థనకు వస్తారంటే మీకు ఖచ్చితంగా అంటారు, ఈ మధ్య కాలంలో అమ్మయ్య ఎవరు ఏమనట్లేదు అంత ఉందా, అంత ఉంటదా, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏ పాట నుంచి వస్తారో తెలియదు, ఆడికి పోతున్నావు నువ్వు అనుకుంటావు, ఏమైంది, నిన్నటి దాకా బాగుంటావు కదండి, నిన్నటి దాకా బాగుంటాయి కదరా, ఇప్పుడు ఏందిరా ప్రార్థన చేడుతున్నట్టే. వాడి వలన అభ్యంతరములు వచ్చినాయి కాబట్టి ఎవడికి శ్రమ? వాడికి శ్రమ. అప్పుడు మీరు అంటారు, నిన్ను అడ్డం చేసినందుకు వాడికి శ్రమ, ఆగినందుకు నాకు నీకు. ఇప్పుడు అభ్యంతరపరిచిన వాళ్ళకి శ్రమ, ఆగినందుకు నీకు నాకేందంటక్క నరకం. అదే కదా రాయబడింది. నీ కుడి చెయ్యి అయినా, నీ కుడి కన్నైనా, నీ కాలైనా ఆటంకపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? ఇప్పుడు నేను వస్తుంటే యాడికి పోతున్నట్టే నరికేయాలంతే. నరికేయటం ఏంటి? నరికేయటం ఏంటి? పట్టించుకోకూడదు ఆ సందర్భంలో, మిగతా సందర్భం పట్టించుకోండి. మీ అమ్మ వచ్చింది, చాలా రోజుల తర్వాత వచ్చింది, ఇంటికి పోదాం రమ్మంది, ఫోన్ చేశా, మా అమ్మ పిలుస్తుంది ఇంటికి పోతాడు, నేను వచ్చేదాకా ఆగు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని, ఏం కాదులే అల్లుడు, రేపు నువ్వు ఎమ్మటే రారాదు పోతున్నానంటే, ఎమ్మటే ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ వచ్చి రాగానే అన్ని బ్యాగులు రెడీ అయిపోతుంటాయి. ఎవరైనా తర్వాత సర్దుతూనే ఉంటారు. ఈ ఆడికి రెడీ అవుతున్నావు అంటే మా అమ్మ పిలిచింది. వాడు అత్తుంటే, అమ్మ వాడు వచ్చిందాకా ఆగంటే, అయ్ ముసల్దా నువ్వేం చెప్పేది, ఒక మూలన పడి ఉండక ఎన్ని మాట్లాంటారు తెలుసా? ఇటు పక్క వాళ్ళు వచ్చి, ఏంది పోతున్నావు అంటే, నేను సిద్ధమైపోయినా, నువ్వు చెప్పినావను, నువ్వు చెప్పకపోయినావు, ఏదో మా మాట కోసం నలుగురిలో చెప్పాలి కాబట్టి నీకు చెబుతున్నా, నేను మాత్రం వెళ్ళిపోవాల్సిందే. నేను అంత ప్రిపేర్ అయిపోయినరా. ఇంకా అలాంటప్పుడు మనం చెప్తే ఏముంది? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు తెలుసా? మీరు కూడా ఇలా రెడీ అయిపోతే మిమ్మల్ని ఎవరు ఆటంకపరచడు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఆటంకాలు రావు ప్రార్థన చేసుకుంటే అనుకుంటున్నారు అక్క. ఖచ్చితంగా వస్తాయి అక్క. 100కు 1000% వస్తాయి. 100% చెప్పలా, 1000%, ఇంకా ఎక్కువ చేస్తే 1,00,000% వస్తాయి. ఇప్పుడు వచ్చాయని నువ్వు ఆగావా, నీకు శ్రమ, నాకు శ్రమ. అదే మనకు రాలే ఆటంకం. వచ్చింది కదా, ఈరోజు ఇక్కడికి రాలేమనుకున్నాం, నిజంగా వచ్చింది. కానీ దేవుడు తెలుసుకున్నాడు, ప్రార్థన చేశాం, ఆ టైంకల్ రెడీ చేశాడు. ఆటో ఉదయం బాగలేకపోతే మళ్ళీ గంటకాలు రెడీ చేశాడు. మొన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం కూడా అదే పరిస్థితి. శనివారం సాయంత్రం వాళ్ళు వదిలిపెట్టబోతే పోయింది, మళ్ళీ ఆదివారం ప్రార్థనకు రామనుకున్నాం. కానీ వస్తుంటాయి, అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి పెట్టే వాళ్ళకి శ్రమ. అందుకని మీరు అప్పుడప్పుడు చెప్తారు, ఇప్పుడు మిమ్మల్ని ఆపిపోతుంటే దండం పెడతానయ్యా ఆపొద్దు అని చెప్పండి. ఎందుకంటే మమ్మల్ని ఆపిరనుకో నీకు శ్రమ, మిమ్మల్ని ఆపితే మాకెందుకు శ్రమ అంటారంటే, మా బైబుల్లో అలా చెప్పాడే దేవుడు, నన్నేం చేయమంటాం? మనం ఏం చేద్దామమ్మా? దేవుడు చెప్పినప్పుడు జరగకూడదా? నిజంగా జరుగుద్దా? ఆమేన్. చూడండి మత్తయి సువార్త 10:39 ఒకసారి చదవండి, ప్రార్థన చేద్దాం. 10:39 బాగానండి. ఇక్కడ ఉన్నదన్నట్టు మాట్లాడాడు. ఏం దాచిపెట్టుకోకుండా మొత్తం మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి అమ్మా. తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్.
తన ప్రాణమును దక్కించుకోవాలనుకుంటాడు. ప్రాణం దక్కడం అంటే ఏందక్క? కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి ప్రాణాన్ని? జాగ్రత్తలు తీసుకుంటారు. తెలుసు కదా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అక్క? మన ఈ మధ్య కాలంలోనే నేను కూడా చెప్తున్నా చాలా సార్లు. ఈ కాలంలో నీళ్లు వేడి చేసుకొని మరీ తాగాలి. దగ్గు రాకుండా ఉండాలని, ఆ జలుబు రాకుండా ఉండాలని. జ్వరాలు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చలిపూట నైట్ పూట చలికి అటు ఇటు తిరుగుతున్నాం కాబట్టి శుభ్రంగా నెత్తినది గుడ్డగట్టుకొని ఉండాలి. మంచు పడితే ఏమన్నా అవుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అది మిగతా వాటిల్లో తీసుకుంటారక్క. ఎంత నవ్వుతుందో అసలు చెబుతుంటే. మిగతా వాటిలో ఏ రోజు తీసుకుంటారు అక్క. పొద్దున్నే 3 గంటలకల్లా రెడీ చేసి వస్తారు ఆడ నుంచి. ఆ చికెన్ రాగానే బయట చల్లనీళ్ళలో చేతులు పెట్టొద్దంటారు. ఇప్పుడు పెడతారుగా. చల్లనీళ్ళలో చేతులు. ఏందంటే చల్ల నీళ్ళలో చేతులు, బురదలో చేతులు ఏడ పడితే ఆడ కడిగేయటం, కొడిగేయటం, అన్ని చేయటం, కటకనేయటం. 4, 5 వెళ్ళిపోవటం. ఇప్పుడు మంచులోకి ఇంటికొచ్చిన తర్వాత కక్కుంటుంటే, ఎందుకమ్మా కక్కున్నావు అంటే, మంచుకు పోయి కక్కున్నాను. ఏమి ఆగిపోవచ్చుగా? ఎంత బాగుందో చూడండి. అభ్యంతరాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన దగ్గరికి వచ్చానంట ప్రాణం గుర్తొస్తుందంట వీళ్ళకు. యేసు ప్రభు చెప్పాడు, నేను కాదు. మళ్ళీ మీరు నా మీద అనొద్దు, యేసు ప్రభు చెప్పాడు. ప్రార్థన దగ్గరికి వచ్చాక, ఏందమ్మా ప్రార్థనకు రాలేదు అంటే, బాగలేదు. ఆడికొచ్చి కూర్చుంటే నడుములు ఓరక బాత. మరి ఇంట్లో పడుకుంటా ఉంటాయా? ఉంటాయా చెప్పండి? ఏమైనా పండుకుంటే బాగుండే పడితే బాగలేదు, ఏమీ లేదు. వీళ్ళకైంది ఇది, వాళ్ళు రెడీ అయిపోయారు దేనికి? నరకానికి. మనం ఏం అనాల్సిన పని లేదు. ఒకటే మన బాధ్యత, పోయి పిలవటం మన బాధ్యత. ఇప్పుడు మిమ్మల్ని అక్క రాండి అక్క అన్నాను. అక్క రాండి అక్క అన్నాను. అక్క సిస్టర్ గారు అమ్మి రామ్మ, అమ్మ రామ్మ ప్రార్థనకి, సహోదరి రాండ్రమ్మ ప్రార్థనకి. నేను ప్రార్థనకు వాళ్ళు ఏమంటారు? మాకు ఈ రోజు కొద్దిగా పని ఉందా ఇంట్లో అంటాను. నేనేమంటాను? ప్రభువానికి స్తోత్రం అంటాను. పని ఉందంటే స్తోత్రం మనకి ఏమన్నానమ్మా? ఎందుకు అంటున్నాను స్తోత్రం అని చెప్పండి, మీకు తెలిస్తే. ఎందుకు స్తోత్రం? దేవుడికి అప్పగించకూడదమ్మా. ఎందుకు స్తోత్రం అంటారు చెప్పండి? ఎందుకంటే, ప్రభువా, ఒక మనిషి లోకం కోసం నిన్ను వదిలిపెట్టుకుందంటే ఎంత నీచమైన పద్ధతి అది. లోకం కోసం వదిలిపెట్టుకుంది, దేవుడి కోసం వదిలిపెట్టుకుంటే పర్వాలేదు, లోకం కోసం కదా. లోకం కోసం. ఇప్పుడు మీరు కావాలంటే రేపు పొద్దున్న మీరు అందరు సహోదరులు ఉన్నారు కదా, మీ అందరి విశ్వాసులకు, మీకు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళను ఆదివారం ప్రార్థనకు ఎందుకు రాలేదు రేపు పొద్దున అడగండి. అంటే ఇక్కడికి కాదు, ఇక్కడికని నేను చెప్పను. వీడికి మీ ఇష్టం ఉంటుందో లేకపోతే లేదు. నిన్న ఉదయం కాలం ఎందుకు రాలేదని మీతో తిరుగుతుంటారు కదా, మీతో ఎందుకు రాలేదంటే, వాళ్ళు చెప్పే డౌట్లు చెప్పంట. పొలంలో పని ఉంది, పిల్లోడికి బాగలేదు, మీ అన్న వద్దన్నాడు, మీ మామ వద్దన్నాడు, మీ తాత వద్దన్నాడు, ఆడికి పోవాలని ఇడికి పోవాలన్నాడు. ఇవన్నీ ఎందుకు చెబుతారంటే, వాళ్ళకు వాళ్ళు ఆటంకం. ఇప్పుడు వాళ్ళ వల్ల నువ్వు ఆగావనుకో, నీవు ఆగటం వల్ల వాళ్ళకేంటి? ఆమేన్. నువ్వు ఆగి మరి వాళ్ళని కొట్టిస్తున్నావు దేవుడి చేత. నువ్వేమనుకుంటావు? ఎందుకయ్యా అంటే, అవును మరి వాళ్ళకి శ్రమ. అందుకని బైబిల్ చెప్తుంది, అభ్యంతరములు రాక తప్పదు, ఖచ్చితంగా వస్తాయి. మీరు సజావుగా సాగిపోవటానికి ఇదేమో హైవే రోడ్డు కాదు. ప్రసాద్ అంటాడు, చింతకుంట్ల నుంచి మన యొక్క ఆ యొక్క రోడ్డు ఎక్కటానికి తలకాయ నొప్పి అంట, ఇరసలగొండం నుంచి ఆ పెదరకట్ట రోడ్డు ఎక్కడానికి తలకాయ నొప్పి అంట ఆటోకి. ఎందుకంటే గేరేయాలి, తిప్పాలి. సజావుగా పోతే ఊరేను బారు. ఇప్పుడే నీ యొక్క టాలెంట్, నీ డ్రైవింగ్ లక్షణాలు బయటపడితే ఎక్కడే. గేరేయాలి, తిప్పాలి, ఎట్టాటప్పుడే నువ్వు డ్రైవర్ అనే గుర్తు. అలాగే నువ్వు విశ్వాసం అనే గుర్తు ఎప్పుడంటే, అభ్యంతరాలు వచ్చినప్పుడే. ఇప్పుడు ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారా, పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఎవరి కోసం? అది రోసంతో పానం పోగొట్టుకుంటా లేరక్క. ఎంతమంది నువ్వు నన్ను బోగ పిలవలేదని చెప్పి ఇంట్లో పోయి ఉరేసుకొని చచ్చిపోయిందంట ఒక ఆమె. భర్త తింటా పిలవలేదంట, అన్నం తిన్ను రా అని. నన్ను తిన్నవా అనలేదు, నువ్వే వచ్చి దున్నపోతులాగా తింటున్నావు చెప్పి లోపల పోయి ప్యాన్ కురేసుకొని చచ్చిపోయిందంట. ఈడు అనుకున్నాడంట, తిన్నమన్నా బాగుండేది ఎమ్మట పోయి దించి, ఎందుకమ్మా ఉరేసుకున్నావంటే, అన్నం తిన్నవా నన్ను అడగలేదుగా. అన్నం తిన్నవని అడగలేదండి. నైట్ 11 అయింది, ఇంకా తినకేం చేస్తావు? నా కోసం ఎదురు చూస్తావు. చూస్తే నువ్వు కూడా కట్టక 2 పళ్ళాలు తెచ్చుకో, జరవరి పెట్టుకో తిందాం. తప్పేమవుతుంది? నేను తిన్నవా అని అడిగితే నీకు కొండలు వస్తాయా? ఇది అర్థం కాదు అసలు ఈ లోకమునికి. అంటే ఇది ఒక పిచ్చి ప్రేమ. ఇది ప్రేమ కాదు, పిచ్చి ప్రేమ. అంటే నువ్వు నన్ను అడిగితే నేను వచ్చి అన్నం తినవా, నీళ్ళు పోసుకున్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా నిన్నని బయటికి పోయి ఏదో పని చేసినా వాడు మంచోడే.
నీకు అర్థం కాలేదు. నీతో అతిగా ఏరే వేరే మాట్లాడుతున్నట్టు వాడు డేంజర్ లో ఉన్నట్టే. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను కొన్ని విషయాలు ఏం కాదు కానీ అభ్యంతరాలు వస్తుంటాయి. ప్రార్థనలకు వస్తున్న మనకు అభ్యంతరాలు వస్తాయమ్మా. దానివల్ల మనం ఏమి బాధపడొద్దు. ప్రాణం అయితే పోదు. ఇంకా ఏదైనా జరుగుతుంది కానీ ప్రాణం అయితే పోదు. అందువలన ఏమంటున్నాడంటే ఆయన పిల్లల ఆటంకమైనడానికి ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి వచ్చిందనుకో, పిల్లలు అడ్డమంటారు వాళ్ళకి శ్రమ అంటాం. మీరు ఆగి వాళ్ళకి శ్రమ పెట్టొచ్చు. ప్రార్థనకు శనివారం కానీ ఎప్పుడు బుధవారం కానీ వీళ్ళు అడ్డం అవుతారు అనంటే వాళ్ళకి శ్రమ పెడతారు. అందుకే వాళ్ళు మాట వినరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. ఎందుకు వాళ్ళు అలా తిరిగిరంటే వాళ్ళ వల్ల నిన్ను ఏడిపియాలి. వాళ్ళ వల్ల నువ్వు ఏడవాలి తప్పదు ఇంకా. ఎందుకు ఏడుస్తానన్న నాకేం పని వాళ్ళ వల్ల ఏడవాలంటే దేవుడిని సిలువెత్తే ఏడవము. ఏడుతామమ్మా? నిజంగా చెప్తున్నా ఫ్రాంక్ ఏడవము. ఏదో ఏడ్చినట్టుగా ఆ సిచ్యువేషన్ సినిమా అలా తీసాక కరుణామయుడు లేకపోతే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ చెప్తుంటే అనిపేది. అదే నీ కన్న కొడుకు నీ కళ్ళ ముందు కింద పడి రక్తం మొక్కము నిండా గారిపోతుంటే కళ్ళ నీళ్ళు రావమ్మా? ఎంత బాధ. ఇప్పుడు ఈ కింద పడి దెబ్బ తగిలిచ్చి ఎన్ని చేసింది అందుకు ఎవరికి శ్రమ? వాడికి శ్రమ. ఇవన్నీ అవసరమా? అందుకని అభ్యంతరములు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇలా కాదు. ఇప్పుడు సహోదరి సిస్టర్ శ్యామలకు చెప్తాను. మీకు ఇట్లా కాదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకు వచ్చినా ఏదో రూపాన ఆటంకాలు వస్తుంటాయి. వస్తున్నానప్పుడు ఆగిన మనుకో నరకానికి రెడీ చేసుకోండి. రిజర్వేషన్ రెడీ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. రెడీ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు దానికోసం పుట్టినవాళ్ళు. మనం ఏం చేద్దాం? కాబట్టి ఈ రోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే అభ్యంతరముల వలన లోకానికే శ్రమ అన్నాడు. మనల్ని ఎవరు ఆటంకపరిస్తే వాళ్ళకు కూడా శ్రమ. ఆటంకపరిచినప్పుడు ఆగిన మనకు శ్రమ కాదు నరకం. శ్రమ అనొద్దు మనకు శ్రమ అనొద్దు నరకమే. మనకు బాగా ఉంటుంది. అంతా సజావుగా జరిగిపోతుంది. 6 గంటలకు పడుకోవచ్చు, 5 గంటలకు లేయొచ్చు, 4 గంటలకు తినొచ్చు, బాగా పడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. అసలు ఊరేమన్నా అంటారా? కానీ వీళ్ళకేముంది? నరకము. ఎందుకంటున్నాడంటే నీ చెయ్యి నిన్ను ఆటంకపరిస్తే దాన్ని ఏం చేయమన్నా? నరికేయమన్నా. నరికేయకపోతే 2 కలిగి అక్కడే పోతా. అందుకని ఇదంతా మనం ఆలోచించి ఈరోజు పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే మనము ప్రయాణిస్తున్న ఈ యొక్క దారిలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగితేనే పరలోకం కొరకు వెళ్ళగలుగుతాం. ఓకే, అందరు తల వంచండి.